హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే ఇప్పుడు ఊటీకి వెళ్తున్నామండి. అంటే మేము బండిపూర్ వచ్చామని చెప్పాను కదా లాస్ట్ వీడియోలో. బెంగళూరు నుంచి బండిపూర్ జస్ట్ ఒక 4.5 అవర్స్ జర్నీ ఉంటుందండి మనం ఓన్గా కారులో వెళ్తే. అలాగే అక్కడ నుంచి బండిపూర్ నుంచి ఊటీ కూడా దగ్గరనే 2 కిలోమీటర్స్ 2 అవర్స్ జర్నీ ఉంటుంది. 2 గంటల ప్రయాణం. అయితే మేము అక్కడ నుంచి అది కూడా చూసుకొని వచ్చేద్దామని చెప్పి బండిపూర్ నుంచి బయలుదేరాం అన్నమాట. బండిపూర్ నుంచి ఊటీ రోడ్ ట్రిప్ చాలా అంటే చాలా బాగుందండి. ఎంత ఎండ అయినా ఎంత సమ్మర్లో అయినా సరే ఇక్కడ చాలా కూల్గానే ఉంటుంది. చూసారా తేయాకు తోటలు ఎలా కనిపిస్తున్నాయో మనకి. ఇంకా కొడైకెనాల్, ఊటీ ఇలాంటి కొండ ప్రదేశాలు ఎక్కడికి వెళ్ళినా సరే టాప్ హిల్ టాప్ ప్లేసెస్ ఎక్కడికి వెళ్ళినా మనకి తేయాకు చెట్లు బాగా కనబడతాయి. తేయాకు పంటలు వాళ్ళు బాగా పండిస్తారు ఇక్కడ. అలాగే మనకి టీ పొళ్ళు కూడా మంచి మంచి టీ పొళ్ళు రకరకాల ఫ్లేవర్స్తో దొరుకుతాయి ఇక్కడ. కొనుక్కోవచ్చు. స్టాల్స్ కూడా చాలా ఉంటాయి ఇక్కడ. ఎక్కడ పడితే మనం వెళ్తూ ఒక టీ తాగేసి వెళ్దాము. ఇక్కడే స్టాల్ ఉంది. మనం ఇక్కడ కార్ పార్క్ చేసేసి మంచి ఊటీ టీ తాగితే భలే బాగుంటుంది. ఇక్కడే చాలా పెద్ద స్టాల్ ఉంది. ఇక్కడ అన్నీ దొరుకుతున్నాయి. టీ పొళ్ళు అయితే రకరకాల టీ పొళ్ళు దొరుకుతున్నాయి. చూసారు కదా, వచ్చిన వాళ్ళందరూ కార్లు ఇక్కడ పార్క్ చేసేసి ఈ టీ స్టాల్కి వస్తున్నారు అనమాట. ఇక్కడ వేడిగా టీ ఇస్తున్నారు. రకరకాలు ఉన్నాయి. ఇలాచీ టీ అంట, ఇంకా లెమన్ టీ అంట, ఇంకా ఏవేవో ఉన్నాయి. మసాలా ఛాయ్ ఇలాగ చూసారు కదా ఆ ప్యాకెట్లు. ఇక్కడ ఉన్న ప్యాకెట్లు అన్నీ మనం కావాలంటే ఏదైనా కొనుక్కోవచ్చు ఇక్కడ. అలాగే మనకి హెర్బల్ ఆయిల్స్ దొరుకుతాయి. కచ్చూరాలు అంటారు కదా, మనం ఆయిల్లో వేసుకుంటాము. ఆ హెర్బల్స్ అన్నీ కూడా దొరుకుతాయి అనమాట. సిస్టర్ లోపల టీ రెడీ చేస్తారు మా కోసం. నవ్వుతూ చక్కగా స్మైల్తో టీ రెడీ చేస్తున్నారు అందరికీ. ఇక్కడ మంచి మసాలా దినుసులు అమ్ముతున్నారు ఫ్రెష్గా. ఒక 2 ప్యాకెట్లు కొనేసి పట్టుకెళ్ళిపోతాం. అలాగే టీ పొళ్ళు ఇవి బాగున్నాయి. ఇవి కూడా పట్టుకెళ్ళిపోతే బాగుంటుంది ఇక్కడ నుంచే. అలాగే ఇక్కడ మేము టీతో తినడానికి ఇంకా చేగోడీలు, చెక్కడాలు ఇలాంటివి కూడా అమ్ముతున్నారు అనమాట. ఇదిగో ఇక్కడ పెట్టారు. అవి కూడా 2 తీసుకుందాం. ఎందుకంటే మాకు టీ రెడీ అయిపోయింది. దీంతో తినడానికి బాగుంటాయి కరకరమని. చాలా వేడిగా ఉంది. నోట్లో వేసుకుని నోరు కాలిపోద్ది. అయితే ఇప్పుడు మనం రోడ్ ట్రిప్ బాగా ఎంజాయ్ చేద్దాం పదండి. చూసారు కదా ఎలా ఉన్నాయో ఘాట్ రోడ్లు. చాలా మలుపులు తిరుక్కొని ఉన్నాయన్నమాట. కొంచెం జాగ్రత్తగా చేయాలి డ్రైవింగ్. ఇక్కడంతా ఎంజాయ్మెంట్ ఉంటుంది. అలాగే చాలా ఒళ్ళ దగ్గర పెట్టుకొని కూడా మనం డ్రైవింగ్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇది 1 వే కాదు, అటు నుంచి కూడా వస్తుంటాయి కాబట్టి చూసుకొని జాగ్రత్తగా వెళ్ళాలి. చూసారు కదా ఎక్కడ చూసినా పచ్చని వాతావరణం. మనకి ఇలాంటి సమ్మర్లో ఊటీ వెళ్తే మాత్రం భలే ఎంజాయ్ చేయొచ్చు. చాలా చల్లగా ఉంటుంది ఇక్కడ. ఎందుకో తెలీదు, సడన్గా అక్కడికి వెళ్ళగానే మాత్రం మనకి వాతావరణం మారిపోతుంది. ఎందుకంటే చాలా హయ్యెస్ట్ కాబట్టి సీ లెవెల్ నుంచి. దానికి ఉదకమండలం పేరు కూడా ఉంది కదా మనకు ఊటీకి, అందరికీ తెలిసిందే అది. మనం సొంత కారులో వెళ్తే మాత్రం ఇంకా బాగా ఎంజాయ్ చేయొచ్చు. ఎందుకంటే మధ్యలో దిగి ఎక్కడంటే అక్కడ దిగి ఫోటోలు తీసుకోవడానికి, వీడియోలు తీసుకోవడానికి బాగా క్యాప్చర్ చేయొచ్చు. చాలా బాగుంటాయి. సీనరీస్ అయితే చాలా బాగుంటాయి. ఇంకా పెళ్ళైన కొత్త జంటల గురించి చెప్పక్కర్లేదు. పెళ్ళి అవ్వంగానే హనీమూన్కి యూజువల్గా ప్లాన్ చేస్తుంటారు ఊటీకి రావడానికి. ముఖ్యంగా ఇక్కడ చెప్పుకోదగినది ఏంటంటే అండి, మంచి తేయాకు చెట్లు ఉంటాయి. అలాగే మనకి క్యారెట్లు బాగా పండిస్తారు. ఇక్కడ బేబీ క్యారెట్స్ అయితే చాలా బాగుంటాయి. ఎక్కడ పడితే అక్కడ అమ్మేస్తారు. ముఖ్యంగా ఇక్కడ చూసుకోవాల్సిన ఊటీలో ఏంటంటే పైన్ ఫారెస్ట్, దొడ్డబెట్ట, ఇంకా లేక్ ఒకటి ఉంది. ఇలాంటివన్నీ చూడొచ్చు. మేమైతే ఫస్ట్ దొడ్డబెట్టకు వచ్చాము. దొడ్డబెట్ట అంటే ఇక్కడ మనకి గీతాంజలి మూవీ ఉంది కదా, అందులో అంటే నాగార్జున గారు యాక్ట్ చేసినది. ఆ సినిమాలో అయితే చాలా సీన్స్ దొడ్డబెట్ట మీద జరిగినాయి అనమాట. అక్కడ హీరోయిన్ కాయగూరలు కొనుక్కోవటము, వెళ్ళటము, అక్కడ నాగార్జున చూడటం, ఇలాంటి సీన్లన్నీ ఇందు మీద జరిగినవి దొడ్డబెట్ట మీద. చూసారు కదా స్టాల్స్ మనకి ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతాయి. మేము అయితే కారు పార్క్ చేసేసాము. ఓన్ గాడీలో వచ్చాము, ఓన్ వెహికల్ కారులోని వచ్చి మేము అక్కడ పార్క్ చేసేసి ఇంకా దారి పొడుగుతా మనకి ఇలాగా స్టాల్స్ ఉంటాయి, ఎన్ని కొట్లు ఉంటాయి. ఇక్కడైతే మొక్కజొన్న పొత్తులు భలే ఫ్రెష్గా ఉన్నాయన్నమాట. మా ఆయన పొత్తులతో కత్తియుద్ధం చేస్తున్నారు ఇక్కడ. అయితే ఇక్కడ ఉడకబెట్టినవి, కాల్చినవి 2 అమ్ముతున్నారు ఇల్లు. అక్కడ చల్లని వాతావరణానికి అయితే భలే వేడివేడిగా అక్కడ మంచి బాగున్నాయి ఒకటి మాత్రం. అలాగే పక్కన వీళ్ళు ఏం చేస్తున్నారంటే కిందన వాటర్ పెట్టేసి పెద్ద తెపాలతోటి పైన పెద్ద బుట్ట ఉంది, మేదర బుట్ట. ఆ బుట్టలో పెట్టి ఉడకబెడతారనమాట. అది స్వీట్ కార్న్ కాబట్టి ఆవిరికి ఫాస్ట్గా ఉడికిపోతున్నాయి. ఈ పక్కన వచ్చేసి ఇవి వేరుశనగ పలుకులు ఉంటాయి కదా, వేరుశనగ పలుకులను కూడా ఇలాగే మంచి కిందన ఆవిరి పెట్టి ఉడికించి పెడుతున్నారు. ఉడికించిన వాటికేమో చాట్లా చేస్తున్నారు అనమాట. భలే బాగుంది అసలు, ఎంత బాగుందో.
భలే టేస్ట్గా ఉంది అసలు. ఉల్లిపాయ ముక్కలు అన్నీ, నిమ్మకాయ పిండి, పచ్చిమిరపకాయ, ఇంకా క్యారెట్ తురుము ఇలా అన్నీ వేసేసి చాట్ మసాలా అన్నీ వేసి చాట్ చేసేస్తున్నారు. చాలా బాగుంది తినడానికి మాత్రం అక్కడ వాతావరణానికి. ఇంకా అలా లోపలికి వెళ్తుంటే స్వెటర్లు, ఇంకా రకరకాల స్వెటర్లు అవి అమ్ముతున్నారు అనమాట. మఫ్లర్స్ ఇంకా అంటే తక్కువ రేట్లో ఉన్నాయి, ఎక్కువ రేట్లో ఉన్నాయి, మన ఇష్టం. కానీ రీజనబుల్గా ఉన్నాయండి ప్రైజెస్ మాత్రం. వస్తే మాత్రం ఖచ్చితంగా కొనుక్కొని వెళ్ళండి, మనకు చలికాలంలో ఉపయోగపడతాయి. అయితే ఇప్పుడు మనకి ఎండాకాలం కాబట్టి వీటి వాల్యూ తెలియదు, కానీ కొనుక్కొని వెళ్తే చలికాలంలో మాత్రం మనకు బాగా పనికి వస్తాయి. భలే బాగున్నాయి, తక్కువ రేట్లో ఉన్నాయన్నమాట. నేనైతే ఒక షాల్వా తీసుకున్నాను ఇక్కడ, బాగానే ఉంది. ఒక 100 రూపాయలే మళ్ళీ నది. చాలా కలర్ఫుల్గా చాలా బాగుంది. ఇంకా అలా లోపలికి వెళ్తూ ఉంటే ఇంకా అప్పుడే ఇక్కడ మా వాళ్ళు చూడండి ఏదో లాగించేస్తున్నారు కొనుక్కొని మొక్కజొన్న పొత్తులే. మామిడికాయ ముక్కలు నోట్లో నీళ్ళు ఊరేస్తున్నాయి మామిడికాయ ముక్కలు చూడంగానే. ఉప్పు కారం రాసి భలే బాగా కలిపెట్టారు. ఇంకా అక్కడ అన్నీ సేల్ అయిపోతాయి, ఏం పెట్టినా సరే వాళ్ళకి బిజినెస్ అయిపోద్ది. ఎందుకంటే ఇప్పుడు సమ్మర్ వెకేషన్ ఒకటి కదా, అందరూ ఫ్యామిలీస్తో వచ్చేస్తున్నారు. ఎక్కడ ఖాళీ లేదు, చూసారా జనాలు ఎట్టు చూసినా, మేము ఎక్కడికి వెళ్ళినా జనాలే, అసలు ఎక్కడ ఖాళీ లేదు. ఏ ప్లేస్కి వెళ్ళినా జనాలు ఉంటున్నారు, అందరూ ఫ్యామిలీస్తో వచ్చేస్తారనమాట. ఇంకా అలాగ వెళ్తూ ఉంటే దారి పొడవునా తినుకుంటూనే వెళ్తున్నాం మేము. ఎంత తింటున్నామంటే అసలు ఏం చూసినా తినాలనిపిస్తుంది, అలా ఉన్నాయన్నమాట. మంచి టెంప్టింగ్ ఉన్నాయి, నోట్లోంచి నీళ్ళు కారుతున్నాయి అసలు. చూసారు కదా వాళ్ళందరూ అలా కొనుక్కొని తినేస్తున్నారు. మిరపకాయ బజ్జీలు అబ్బా ఇంకా సూపర్ అనమాట. మరి వాళ్ళు చేయడం కూడా భలే గమ్మత్తుగా బాగా చేస్తారు. మీరు చెప్పారు కదా బేబీ క్యారెట్లు చూడండి అక్కడ పెట్టుకొని ఉన్నారు. ఆ స్ట్రాబెరీలు అలా అన్నీ పెట్టింది ఆవిడ. మ్యాంగో కట్ మ్యాంగో కట్ చేసేసి బాక్స్లో వేసి పెట్టేసింది. అక్కడ చూడండి ఈ మాస్క్లు మాత్రం భలే బాగున్నాయి. చీకట్లో వేసుకెళ్ళామంటే మాత్రం ఎవరికైనా హార్ట్ అటాక్ వచ్చేస్తుంది చూసిన వాళ్ళకి, భయంకరంగా ఉన్నాయి ఒక్కొక్కటిని. తర్వాత వచ్చేసి ఇంకా ఇక్కడ చాలా చిన్న చిన్న గిఫ్ట్ ఐటెంలు అమ్ముతున్నారు అనమాట. కీ చైన్లు ఇలాంటివి, మళ్ళీ ఏంటి అది మొబైల్ కవర్సు, ఇయర్ రింగ్స్ ఇలాంటివన్నీ అమ్ముతున్నారు. ఇంక మనం అయితే దొడ్డబెట్టకి పైకి వచ్చాం, లోపలికి వస్తాం అనమాట. ఇంకా స్టాల్స్ అన్నీ దాటుకొని లోపలికి వస్తాం. ఇక్కడ నుంచి మనం ఏంటంటే ఎంట్రన్స్ టికెట్ అవుట్ కొనుక్కొని ఇక్కడికి వచ్చాం లోపలికి. వ్యూ పాయింట్కి అయితే వెళ్ళాలి. ఇక్కడ నుంచి మనకి ఈ వ్యూ చూసుకొని ఇక్కడ నుంచి మళ్ళీ లోపటి నుంచి ఇంకో వ్యూ పాయింట్ ఉంటుంది. ఈ వ్యూ చాలా బాగుంటుందండి. ఇక్కడ ఎన్ని మూవీస్ ఇక్కడ షూట్ చేశారు, చాలా మూవీస్ షూట్ చేశారు ఇక్కడ. బోల్డెన్ సాంగ్స్ అవి. సాగర సంగమం మూవీలో కూడా ఒక సాంగ్ ఉంటుందండి, అది ఇక్కడే షూట్ చేశారు. చాలా బాగుంటుంది ఆ సాంగ్. చూసారు కదా ఎంత బాగుందో వ్యూ. పైకి వచ్చి చూస్తే కొత్తగా వచ్చిన జంటలందరికీ కూడా ఇక్కడ ఏంటంటే అప్పటికప్పుడు రెడీమేడ్గా ఇన్స్టెంట్గా ఫొటోస్ తీస్తారు కదా, ఫొటోస్ కూడా తీసిస్తారు. అవి చాలా బాగుంటాయి. అందరూ తీయించుకున్నారు కొత్తగా పెళ్ళైన జంటలు అందరూ వచ్చి. చూసారు కదా ఎంత బాగున్నాయి కొండలు ఇక్కడ నుంచి చూస్తుంటే. మొత్తం మబ్బేసింది అసలు. కింద ఉన్నప్పుడు ఎండ అనమాట, మండుట ఎండ. మీదకి వచ్చేసరికి అయితే చల్లగా ఉంది, మబ్బేసింది కంప్లీట్. అసలు టెంపరేచరే తగ్గిపోయింది అనమాట. అదే ఇంకా ఉదక మండలం అంటేనే అది ఇంకా పేరు అందుకే వచ్చిందేమో దీనికి అసలు. ఇప్పుడైతే మనం ఇలాగే స్టేర్స్ దిగి వెళ్తే ఆ లోపలికి వెళ్తే ఒక వ్యూ పాయింట్ ఉంటుంది అనమాట. చాలామంది అక్కడే ఫోటోలు తీయించుకుంటారు. మెయిన్ దొడ్డబెట్టకి ఇది ఇక్కడ అనమాట, ఈ పాయింట్కి వస్తారు అందరూ. వ్యూ పాయింట్ చాలా బాగుంటుంది. ఇంకో వ్యూ పాయింట్ కూడా పక్కన ఉంది కానీ దాన్ని క్లోజ్ చేస్తారు, ఎందుకో తెలీదు. ఇది చాలా బాగుంది. నా కూతురు ఇంకా అదేవో సరదా పడిపోతుంది, చాలా రోజులు అయిపోయింది బయటకు వచ్చి. ఇంకా ఇలా వచ్చాం కదా, హ్యాపీగా ఫీల్ అవుతారు పిల్లలు కూడా. కొంచెం రిఫ్రెష్మెంట్గా ఉంటుంది కదా ఇలా వస్తే హ్యాపీగా ఫ్యామిలీస్తో. చూసారు కదా అందరూ పిల్లలతోటి వాళ్ళతోటి వచ్చారు, కళకళలాడిపోతుంది దొడ్డబెట్ట అంతని. ఆ ప్లేస్ అయితే ఆ మూలకి అందరూ వచ్చేస్తున్నారు అనమాట ఫోటోల కోసం. మాకైతే చాలాసేపు ఆ ప్లేసే దొరకలేదు అక్కడ ఫొటోస్ తీసుకోవడానికి. వెయిట్ చేస్తున్నాం వాళ్ళు అందరూ వచ్చి మనం కూడా తీయించుకోవచ్చు అని చెప్పేసి. ఇంకైతే ఇక కొత్త పెళ్ళైన జంటలు అయితే బోల్డ్ మంది ఉన్నారు. ఇంకా వాళ్ళు ఇంకా లవర్స్తో వచ్చేవాళ్ళు ఇలాంటి వాళ్ళు అందరూ బాగా కనబడుతున్నారు మాకు. బాగుంది, బాగా ఉంది ఎంజాయ్మెంట్ మాత్రం. ఆ వ్యూ పాయింట్కి మొత్తం ఇక్కడ ఏంటంటే ఫెన్సింగ్ వేస్తారు, మొత్తం అంతా నెట్ తోటి ఫెన్సింగ్ వేస్తారు. ఎందుకంటే అది దిగి పడ్డారంటే ఇంక అంతే, ఇంకా మనుషులు గల్లంత అయిపోవడమే, అక్కడ కనబడరు అనమాట, అడ్రస్ ఉండదు, డైరెక్ట్గా పరలోకానికి వెళ్ళిపోవడమే. అందుకని చెప్పేసి అక్కడ ఫుల్ ఫెన్సింగ్ వేసి కొంచెం కేర్ తీసుకున్నారు.
ఇంకా మేమైతే గ్రూప్ ఫోటోలు దిగిస్తాం ఫ్యామిలీస్తో, అంత అయిపోయింది. ఇంకా వెళ్ళిపోతున్నాం అనమాట. ఇక్కడ క్యాప్లు అమ్ముతున్నారు, కొనుక్కోలేదు కానీ నేనైతే షో ఆఫ్ చేస్తాను ఒక్కొక్క క్యాప్ వేసుకొని. బాగున్నాయి కౌబాయ్ క్యాప్స్, ఇంకా చాలా మంచి మంచి డిజైన్ క్యాప్లు ఉన్నాయి ఇక్కడ. ఎందుకంటే హార్స్ రైడింగ్స్ అవి ఉంటాయన్నమాట, అక్కడికి వెళ్ళినప్పుడు వేసుకొని బాగుంటాయి. ఈ క్యాప్ అయితే రెడ్ క్యాప్, నా డ్రెస్ కరెక్ట్గా సూట్ అయిపోయింది, రెడ్ అండ్ రెడ్. అలా వెళ్తుంటే అతను ఎవరో కొనుక్కోపోతే మీరు ట్రై చేయకండి క్యాప్స్ అయ్యి అన్నాడు. దెబ్బకు పెట్టిస్తాను అక్కడ. ఇంకా ఆకలి వేస్తుంది బాగా అనమాట. అందుకే ఇంకొక రౌండ్ మళ్ళీ శనగపలుకులు తీసుకొని షార్ట్ తీసుకున్నాను అనమాట. ఇంకా బయట ఎక్కడ హోటల్కి వెళ్ళి తినే కన్నా ఇక్కడ ఇవి తినేయడం బెటర్. చాలా చీప్గా ఉంటాయి, అలాగే టేస్టీగా ఉంటాయి, కడుపు కూడా నిండిపోద్ది. అసలే ట్రావెలింగ్లో కదా మనకి ఎక్కడ ఏ హోటల్స్ బాగుంటాయి ఏంటో కూడా తెలియదు, అన్నీ వెతుక్కొని వెళ్ళాలి ఇప్పుడు భోజనానికి కూడా. ఇంక ఈ ఊటీలో అయితే మా ట్రిప్ అయిపోయింది, దొడ్డబెట్ట అంతా చుట్టిస్తాము. ఇంక ఇక్కడ నుంచి మళ్ళీ ఎక్కడికంటే పైన్ ఫారెస్ట్ అని ఒకటి ఉంది, పెద్ద చెట్లు ఉంటాయి ఇప్పుడు కానీ. ఇప్పుడు అక్కడికి బయలుదేరాలన్నమాట ఇక్కడ నుంచి ఆన్ ద వే. అంటే ఒక 2 గంటలు మళ్ళీ బండిపూర్ వెళ్ళిపోవాలి వెనక్కి చూసేసుకొని. మళ్ళీ సాయంకాలం అయ్యే లోపు మేము బండిపూర్ వెళ్ళకపోతే ఏమవుద్దంటే లోపలికి ఎలో చేయరు, అక్కడ గేట్ క్లోజ్ చేసేస్తారు, అదో భయం మాకు. అందుకని చెప్పేసి గబగబా చక్కబడేస్తున్నాం అనమాట. ఇక్కడ పైన్ ఫారెస్ట్ అని చెప్పాను కదా, ఇది చాలా ఇన్ని మూవీస్ అండి ఇందులో తీశారు, చాలా మూవీస్ ఇక్కడ షూటింగ్లు జరిగాయి. ఇంక అందులో మణిరత్నం గారి సినిమాలు కూడా చాలా ఇక్కడ షూటింగ్లు చేయడం జరిగింది. చూసారు కదా, మీకు చూస్తేనే గుర్తొస్తుంది ఈ చెట్లను చూడంగానే మనం అవును పలానా సినిమాలు చూసామని చెప్పి గుర్తొస్తుంది. ఈ చాలా పెద్ద చెట్లు ఉంటాయి మాట పొడుగ్గాన, కానీ కోతులు ఉన్నాయండి బాబాయ్ ఇక్కడ. 1 కాదు 2 కాదు, ఎన్ని కోతులు ఉన్నాయో అసలు నాకైతే భయం వేస్తుంది. కోతులు వీటితో ఎలారా బాబు అని చెప్పేసి, ఎందుకంటే చేతులు ఏమన్నట్లు ఆగేసుకుంటున్నాయి అనమాట. ఏదన్నా తినేవేమైనా కానీ క్యారీ చేసామంటే మన మీద పడిపోతాయి వచ్చి. అందుకే మేము ఏం పట్టుకోలేదు, అన్ని కార్లో వదిలేసి ఉత్త చేతులు వెళ్తున్నాం అనమాట. ఫోన్లు కూడా జాగ్రత్తగా కనబడకుండా పట్టుకున్నాం. ఇదేం చాలా స్లోప్ ఉంది చాలా కిందకి, అందువల్ల చాలా జాగ్రత్తగా దిగాలి. అలా దిగేసి ఇలా కిందకు వస్తే మనకి ఇక్కడ పెద్ద నది ఉంటుంది అనమాట, చెరువులాగా. చాలా బాగుంటుంది ఇక్కడ. ఇంత హాయిగా ఉందంటే ఈ ప్లేసు, చాలా చుట్టూత చెట్లు, మధ్యలో ఆ చెరువు. అబ్బా నిజంగా సీనరిక్గా అంటే మళ్ళీ భలే బాగుంది. మీకు కోతులు అంటే భయం ఉంటే మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి, అదొకటి మాత్రం చూసుకోండి. మిగతా అంత చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. ఇక చూసారా కోతి ఎలా చేస్తున్నా, నేను బండి పార్క్ చేసి ఉంచాడు కదా, అందులో అన్ని పీక్కొని తినేస్తుంది అనమాట. అచ్చం మనుషులు ఎలా చేస్తారో పనులు అవి కూడా అలాగే చేస్తున్నాయి మనుషుల్లాగే. ఇంకా చక్కగా అన్నీ ఎందులో ఏముంటాయి కూడా అన్నీ దానికి అర్థమైపోయింది. బళ్ళలో ఎక్కడ ఏ ప్లేస్లో ఏం స్టోర్ చేస్తారని చెప్పి చక్కగా అన్నీ తీసుకొని చెక్ చేసుకొని ఏమైనా తిని ఉంటే తినేస్తుంది, లేదంటే మిగతా అన్నీ తీసుకెళ్ళి పారేస్తుంది. ఖాళీ బ్యాగులు అయితే తీసుకెళ్ళి పై చెట్టు తగిలించేస్తుంది అన్నమాట ఎవరికి అందకుండా. పాపం ఒక ఆవిడ ఎవరితో మంచి హ్యాండ్ బ్యాగ్ అన్నీ అందులోంచి అన్నీ తీసుకెళ్ళి పైన తగిలించింది అనమాట, చెట్టు పైన ఎవరికి అందకుండా. కోతుల సామ్రాజ్యం. సరే అండి, ఇప్పుడైతే మా ఊటీ ట్రిప్ అయిపోయింది, మళ్ళీ బండిపూర్కి వెళ్ళిపోతున్నాం వెనక్కి తిరిగి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చూసిన వాళ్ళందరికీ నా ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నా నెక్స్ట్ వ్లాగ్లో బండిపూర్ టైగర్ రిజర్వ్ మీకు చూపిస్తాను. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. బాయ్.